సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ ప్లసెంటా ప్రివియా అంటారు. సో ప్లసెంటా ప్రివియా అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కొంతమందికి స్కానింగ్లో ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ చూసి నీకు మాయ కిందికి ఉందమ్మా, సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదు, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సో మాయ అనేది ఎక్కడ ఉండాలి, అసలు మాయ కిందికి ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ బేబీ అనేది మనకి యూట్రస్లో పెరుగుతుంది, గర్భసంచి లోపల బేబీ పెరుగుతుంది. మాయ అనేది పైన ఉంటుంది, ఫండస్ రీజన్ అంటారు. అది యాంటీరియర్గా ఉండొచ్చు, పోస్టీరియర్గా ఉండొచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే ప్లసెంటా అనేది కిందికి ఉంటుంది, మాయ కిందికి ఉంది. దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కంప్లీట్ ప్లసెంటా ప్రివియా అండ్ పార్షియల్ ప్లసెంటా ప్రివియా, లో లయింగ్ ప్లసెంటా అని. సో ఇప్పుడు కంప్లీట్ అంటే ఏంటి, పూర్తిగా గర్భసంచి కింద ఓపెనింగ్ని సర్విక్స్ అంటారు. సో ఈ ముఖద్వారం సర్విక్స్, ఈ సర్విక్స్ని కవర్ చేస్తూ కంప్లీట్ ప్లసెంటా ప్రివియా అంటారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అంటే హై ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ అండ్ ఆల్. సో వీళ్ళని కొంచెం ఎక్కువగా వీలైనంత వరకు బెడ్ రెస్ట్లో ఉండమని చెప్తామన్నమాట. బికాస్ వాళ్ళు ఎక్కువ లైక్ క్లైంబింగ్ స్టేర్స్, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు బ్లీడింగ్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్షియల్ ప్లసెంటా ప్రివియా అంటే మాయ అనేది ఈ గర్భసంచి అదే ముఖద్వారం సర్విక్స్ని హాఫ్ వరకే కవర్ చేస్తుంది. దీన్ని పార్షియల్ ప్లసెంటా ప్రివియా అంటారు. సో ఇప్పుడు మాయ కిందికి ఉండటం వల్ల మనకి బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంది. అండ్ బేబీ హెడ్ అనేది మనకి నార్మల్ డెలివరీలో కింద సర్విక్స్ నుంచే రావాలి. సో ఇప్పుడు మాయ అడ్డంగా ఉన్నప్పుడు బేబీ తల అనేది కిందికి దిగదనమాట. సో ఇలాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా మనం సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ప్లసెంటా కొంతమంది కిందికి ఎందుకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది అంటే ప్రీవియస్ సిజేరియన్ అయిన వాళ్ళకి, లేదా ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ అంటే గర్భసంచి మీద ఏమైనా సర్జరీస్ చేయించుకొని ఉండాలి. లైక్ ప్రీవియస్గా మయోమెక్టమీ అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి అని చెప్పేసి సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ, లేదా ప్రీవియస్ సిజేరియన్ అయిన వాళ్ళకి కానీ. సో ఈ స్కార్ దగ్గర ప్లసెంటా అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ ప్లసెంటాలో ఇంకా కొన్ని చాలా సీరియస్ థింగ్స్ ఉన్నాయి, లైక్ అక్రిటా, ఇంక్రిటా, పర్క్రిటా. అంటే ఈ మాయ అనేది కొంతమందికి కిందికి ఉండటమే కాకుండా గర్భసంచి గోడకి బాగా అతుక్కుపోయి ఉంటుంది. ఇంకొంతమందికి గర్భసంచి గోడలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొంతమందికి పక్కనున్న మూత్రసంచికి వాటికి కూడా వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే మీకు డెలివరీ టైంలో చాలా అధికంగా బ్లీడింగ్ అయిపోయి కొన్నిసార్లు గర్భసంచి కూడా తీయాల్సి రావాల్సిన అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఈ మాయ అనేది ఎక్కడ ఉంది, మనం ప్రెగ్నెన్సీ స్కాన్స్కి వెళ్ళినప్పుడు బిడ్డ ఎదుగుదలతో పాటు ఉమ్మనీరు ఎంత ఉంది, మాయ అనేది కిందికి ఉందా పైకి ఉందా అనేది కూడా మనము చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మాయ కిందికి ఉంటే మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. So get a detailed pregnancy scan when you go for your visit. Thank you.